ఇది సందీప్ కథ. తన కాలేజ్ పూర్తయింది, కానీ దేశం గురించి పెద్దగా ఆలోచించడు. ఓటు వేయడం వల్ల ఏం వస్తుందిలే అనేవాడు. ఒకరోజు వార్తల్లో ఎన్నికలు రానున్నాయని ప్రకటించారు, కానీ సందీప్ మాత్రం పట్టించుకోలేదు. ఎన్నికల తర్వాత గ్రామంలో సమస్యలు పెరిగాయి. రోడ్లు పాడయ్యాయి, నీటి సమస్య వచ్చింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవి చూసి సందీప్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఒక పెద్ద మనిషి సందీప్తో ఇలా అన్నాడు: బాబూ, నీ ఓటు అంటే నీ మాట. నువ్వు ఓటు వేయకపోతే మంచి నాయకుడిని ఎవరు ఎలా ఎంచుకుంటారు అని తాతయ్య చెప్పాడు. ఒక ఓటు వల్ల గెలుపు ఓటమి నిర్ణయం అవుతుంది. ఒక ఓటు వల్ల దేశం మారుతుంది. ఓటు వేయడం అంటే మన హక్కు, మన బాధ్యత. తర్వాత ఎన్నికలప్పుడు సందీప్ ముందే క్యూలో నిలబడ్డాడు. ఈసారి అతను ఓటు వేశాడు, చాలా గర్వంగా. సందీప్ లాంటి యువత మారితే దేశం మారుతుంది. ఓటు అంటే చిన్న పని కాదు, దేశాన్ని మార్చే శక్తి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ప్రతి ఓటు విలువైనదే. జై హింద్.